మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం కీర్తన గారు. నమస్తే అండి. సో మేడం, 9 Nuts మిల్లెట్స్ ఫ్రాంచైజ్ గురించి నాకు తెలిసి చాలా మందికి కూడా ఒక అవేర్నెస్ అయితే వచ్చింది అని చెప్పొచ్చు. కానీ ఈ వ్యాపారం స్టార్ట్ చేయాలి ఏదైతే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, వాళ్ళు తీసుకునే ఆహారం కావచ్చు, మనం చూస్తే ఎక్కువగా జంక్ ప్రిఫర్ చేసే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. 9 Nuts మిల్లెట్స్ అనగానే ఒక ట్రెడిషన్ అండ్ ఒక పాతకాలపు ఫుడ్ని మీరు ఇంట్రడ్యూస్ చేశారు. ఈ మూమెంట్లో మీరు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అంటే ఇది జనాలు రిసీవ్ చేసుకుంటారు, ఇందులో స్కోప్ ఉంది అన్న నమ్మకం మీకు ఎలా కలిగింది? అండ్ దాంతోపాటు ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఉన్న డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ బిజినెస్ రన్ అవుతుందా మేము కూడా తీసుకుంటే అన్న వాళ్ళకి మీరేం చెప్తారు? ఎస్పెషల్గా ఫ్రాంచైజీ తీసుకునే వాళ్ళు ముందుకు రావాలి అని అనుకుంటే హెల్త్ గురించి వాళ్ళకి ఎంతో కొంత తెలిసి ఉండాలి. ఫస్ట్ థింగ్ మిల్లెట్స్ అంటే ఏంటి? ఫస్ట్ థింగ్ ఇది ఒక క్వశ్చన్ మార్క్. ఫస్ట్ జంక్ ఫుడ్ అంటే ఏంటి? చాలామంది మైదా రిలేటెడ్ ఫుడ్ కంటిన్యూగా అన్ని ఒక మైదా ఒకటి చాలు, దాంతో 100 రకాల ఫుడ్స్ని క్రియేట్ చేయొచ్చు మనం. అవన్నీ తింటున్నాం మనం. ఇప్పుడు మిల్లెట్స్ తింటే ఏమవుతుంది అన్న ఒక క్వశ్చన్ మార్క్ రేస్ అయింది చాలామందికి. కొంతమంది కస్టమర్స్ మా దగ్గరికి వచ్చి అడుగుతారు అనమాట, ఈ మిల్లెట్స్ చిన్నపిల్లలకి ఇవ్వచ్చా, పెద్దవాళ్ళకి ఇవ్వచ్చా, ఇది డైజెషన్ అవుతుందా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. మైదా తిన్నప్పుడు అవ్వలేదే, ఆ క్వశ్చన్ ఎందుకు రేస్ అవ్వలేదు వాళ్ళ దగ్గర అంటే వాళ్ళు ఆ క్వశ్చన్ అక్కడ ఆపేశారు. ఎందుకంటే అందరూ తింటున్నారు, వందలాది మంది తింటున్నారు, మనం తింటే ఏమవుతుంది అన్న ఆ కాన్సెప్ట్లో ఆగిపోయారు. అలాగే మిల్లెట్స్ కూడా వందలు కాదు 1000 మంది తిన్న వాళ్ళే, ఎంతోమంది పండించి చేసి దాని నుండి తిని ఎలాంటి ఒక చిన్న ఆరోగ్య సమస్య లేకుండా బ్రతికి వాళ్ళందరూ మన పాపులేషన్ ఇక్కడ వరకు వచ్చింది. అంటే వాళ్ళకు ఆల్రెడీ తెలుసు అది మంచి ఫుడ్, దాన్ని తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు అని. మనం ఎలాగైతే ఫుడ్ మారుస్తూ వస్తున్నామో అలాగే డిసీజెస్ కూడా వస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒకటి ఏంటంటే, ఈ ఫుడ్ తినడం వల్ల వచ్చే లాభాలు ఏంటి, దాంతోపాటు వచ్చే నష్టాలు ఏంటి కూడా తెలుసుకోవాలి మనం. మైదా తింటే ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు బియ్యం తినడం వల్ల దంపుడు బియ్యం అని అప్పట్లో అనేవాళ్ళు. ఆ బియ్యం కాకుండా ఇప్పుడు మొత్తం కంప్లీట్లీ పాలిష్డ్ ఫుడ్ వచ్చేసింది. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమేంటో కూడా తెలుసు. డయాబెటిక్స్ వచ్చిందే ఫుడ్ వల్ల, రైస్ వల్ల వచ్చింది. స్టిల్ మనం అదే తింటున్నాం, ఎందుకంటే వండుకోవడానికి ఈజీగా ఉంది, జస్ట్ విత్ ఇన్ సెకండ్లలో అయిపోతుంది, అలవాటైపోయింది. అదే మిల్లెట్స్ చేసుకోవడానికి ఎందుకు వెనక్కి వెళ్ళారు అంటే, టేస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది అన్న భ్రమలో బతికేస్తున్నారు. అండ్ దాన్ని చేయడానికి ప్రాసెస్ ఎక్కువగా ఉంటుందని దాన్ని మెల్లిగా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశారు. కంప్లీట్గా అది అవాయిడ్ అయిపోయింది. ఇప్పటి వరకు కూడా రైతులు, పాత వాళ్ళు ఎవరైతే ఓల్డేజ్ హోమ్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎవరైనా చాలా పెద్ద వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు చెప్తారు, మీరు ఏం తినేవాళ్ళు అని అడిగితే వాళ్ళు ఎంత లేదన్నా ఫస్ట్ రాగులు అని వస్తాయి. మేము రాగి జావ తాగేవాళ్ళం, మేము రాగి సంకటి, రాగి ముద్ద తినేవాళ్ళం, జొన్న రొట్టె, జొన్నలతో చేసినవి, మొక్కజొన్న అనేవాళ్ళు, జొన్నలు, ఇప్పుడు ఎర్రజొన్నలు, పచ్చజొన్నలు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళందరూ ఇంక్లూడెడ్, వాళ్ళకి అన్నీ తెలుసు, మనకి కూడా తెలుసు. దాన్ని యూజ్ చేయలేకపోతున్నాం మనం. ప్రిపరేషన్ ఎలా చేయాలి అన్న ఆ ఒక్క క్వశ్చన్ మార్క్తో కంప్లీట్గా మొత్తం మిల్లెట్స్ అవాయిడ్ అయిపోయి ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ షెడ్యూల్లో మార్నింగ్ లేచి హడావిడిగా వెళ్ళిపోతాం, ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోతున్నాం. బ్రెడ్ ఈజీగా దొరికేస్తుంది, బ్రెడ్ దొరికిందంటే ఈజీగా తినేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సో అలాంటి ఒక లైఫ్ స్టైల్ని మార్చాలంటే ఫుడ్ కూడా కొంచెం ట్రెండీగా ఉండాలి అనుకున్నాం మేము. అంటే పాతకాలం లాగా ఇప్పుడు రాత్రి నానబెట్టి మార్నింగ్ లేచి దాన్ని వండుకొని తిని ఇవన్నీ చేయడానికి ఎవరికీ టైం లేదు. సో మేము దాన్ని కొంచెం చేంజ్ చేద్దామని మా 9 Nuts మిల్లెట్స్ పుట్టింది అక్కడ నుండి. ఓకే, నా ఓన్ ఎక్స్పీరియన్స్ హెల్త్ మీద పడి దాంతో నేను రికవర్ అయ్యి, మిల్లెట్స్తో రికవర్ అయ్యి ఇక్కడ వరకు వచ్చాను నేను. అంటే మనం కూడా మాట్లాడుకున్నాం ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా, అంటే మీరు కోవిడ్ నుంచి బయటపడడానికి వన్ ఆఫ్ ద రీజన్ మిల్లెట్స్. అవును, నాకు అప్పటి వరకు మిల్లెట్స్ తెలుసు, బట్ నేను యూజ్ చేయలేదు. మేము జస్ట్ ఓన్లీ రాగి జావ తాగేవాళ్ళం, జొన్న రొట్టె తినేవాళ్ళం. అంటే ఆ కోవిడ్ టైంలో మీరు తీసుకున్న డైట్ ఏంటండి, ఎస్పెషల్లీ మిల్లెట్స్ ప్రకారంగా అయితే మిల్లెట్స్, నార్మల్ మిల్లెట్స్, మనం అన్ని మిల్లెట్స్ కాదు, కొన్ని కొర్రలు, రాగులు, జొన్నలు, అరికెలు, ఎండు కొర్రలు, ఇలాంటి కొన్ని మిల్లెట్స్లో కొన్ని మన బాడీకి సూట్ అయ్యేటివి తీసుకొని
వాటిని మేము జావా లాగా చేయడం, ఉప్మా లాగా చేసుకోవడం, దాన్ని కొంచెం నానబెట్టేసి ఇప్పుడు బియ్యము మళ్ళీ మినపప్పు ఎలా నానబెట్టేసి దోశ వేసుకుంటాము సేమ్ అదే కన్సిస్టెన్సీలో మనం మిల్లెట్స్ వేసి స్టార్ట్ చేసామన్నమాట. ఓకే. అది తినడంలో కూడా చాలా బాగుంది. దాని నుండి మనకు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. నా ఓన్ ఎక్స్పీరియన్స్ వితిన్ 15 to 20 డేస్లో నేను రికవర్ అయ్యాను. దాంతో నాకు అది చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయాను మిల్లెట్స్తో. నేను అనిపించింది అసలు ఇది ఫుడ్డా లేకపోతే మెడిసినా, ఇలా ఒక డైలమా అనిపించింది. దాని తర్వాత అనుకున్నాను ఇందులో ఏదో పవర్ ఉంది. నాకు తెలియదు ఆ పవర్ ఏంటో తెలియదు, మనకు ఆ ఫుడ్ తెలియదు, ఏం చేయాలో తెలియదు. బట్ స్టిల్ దాని మీద రీసెర్చ్ చేసి అసలు మిల్లెట్స్ అంటే ఏంటి, అసలు ఇది ఎప్పటి నుండి ఉంది, మనకి ఇప్పటి వరకు ఎందుకు తెలియదు, మనం ఎందుకు యూజ్ చేయట్లేదు అంటే మన పేరెంట్స్ వాడారు, వాళ్ళు మర్చిపోయారు. మన ఫాదర్స్ ఎవరైతే యూజ్ చేశారో వాళ్ళని ఇప్పుడు అడిగినా వాళ్ళు వీటి పేరు సింపుల్గా చెప్పేస్తారు. సో నాకు అప్పుడు అనిపించింది ఎలాగైనా సరే ఈ మిల్లెట్స్ ఏంటో తెలుసుకోవాలి, అసలు దీని చరిత్ర ఏంటి, అసలు ఈ మిల్లెట్స్ దేనికి యూజ్ అవుతుంది, ఎవరు తినొచ్చు ఎవరు తినకూడదు అన్న ఆ రీసెర్చ్ మాకు ఒక 6 to 8 months పట్టింది. ఓకే. సో దాంట్లో భాగంగానే డయాబెటిక్కి ఎంత మంచి ఫుడ్ ఇది, అసలు అది తెలిసి కూడా మనం ఇంకా మన ఇంట్లో మన పేరెంట్స్కి డయాబెటిక్ ఉన్నా కూడా మిల్లెట్స్ ఇవ్వట్లేదు. ఒక పూట అన్నం తిని ఒక పూట చపాతీ తినేసేయని ఈజీగా చెప్పేస్తారు. ఆ ప్లేస్లో మిల్లెట్స్ ఎందుకు పెట్టకూడదు? నేను తీసుకున్నాను మిల్లెట్స్, నేను వాడాను, నాకు బెనిఫిట్స్ ఉన్నాయి. దాని తర్వాత కొంతమందికి సర్వీస్ మోడ్ కూడా స్టార్ట్ చేసాం మేము. ఆల్మోస్ట్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కోవిడ్ పేషెంట్స్కి మన ప్రోడక్ట్స్ ఇచ్చాం. వాళ్ళు తీసుకొని రిపీటెడ్గా ఆర్డర్స్ ఇస్తున్నారు. సో మనకు అది చాలా ఎనర్జెటిక్గా అనిపించింది. అంటే మన ప్రోడక్ట్స్ తీసుకొని కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. సో మేము ఏమనుకున్నామంటే మనం దీన్ని ఒక స్టెప్ ఫార్వర్డ్ అయ్యి మనం దీన్ని బిజినెస్గా కన్వర్ట్ చేయొచ్చు అని అనుకొని అప్పుడు స్టార్ట్ అయిందే ఈ 9 Nuts మనది. ఇక్కడి వరకు వచ్చిన జర్నీలు మొత్తంలో మిల్లెట్స్ బెనిఫిట్స్ చెప్తూనే వచ్చాం, ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఇస్తూ చెప్తూ వాళ్ళకి మన ప్రోడక్ట్స్ ఇస్తూ వచ్చాం. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ మోడ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరైతే ముందు తీసుకున్నారో ఫుడ్ వాళ్ళు కూడా ఇప్పుడు ముందుకు వస్తున్నారు. సూపర్. వాళ్ళు కూడా అంటే మీరు అప్పుడు మాకు ఫుడ్ ఇచ్చారు, ఇప్పుడు మీరు ఇంతలా చేస్తున్నారు, చాలా మంచిది అని ఇప్పుడు వాళ్ళు చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది అన్నమాట మనకి. ఇప్పుడు ఆ ఫ్రాంచైజీ వల్ల ఇప్పుడు నా ఒక్కదానికి కలిగిన ఈ ఒక్క చిన్న ఆలోచన వల్ల ఎంతో మందికి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది మనం. అలాగే నేను ఇప్పటివరకు నా ఫ్రాంచైజీస్ నా షాప్స్ ఇలాంటివే పెట్టుకుంటూ వచ్చాను. అలా కాకుండా ఇది ఫ్రాంచైజీ మోడల్కి తీసుకువెళ్ళామనుకోండి ప్రతి ఏరియాలో మనం ఉంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి ఒక్కరికి మిల్లెట్స్ అని గుర్తు రాగానే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ తీసుకోవాలి, ఏ ఆన్లైన్లో సెర్చ్ చేయాలి, ఇదంతా కాకుండా ఆ చుట్టుపక్కల అందుబాటులో ఉందనుకోండి ఈజీగా వెళ్ళి వాళ్ళు పిక్ చేసుకుంటారు. అలాగే ఇందులో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మీరు తీసుకెళ్ళి చేసుకోవడం ఇవన్నీ చేయడం, ఈ బిజీ లైఫ్ ఇట్స్ అ బిజీ లైఫ్, దానికి నేను ఒప్పుకుంటాను. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా వర్క్ చేయాలి, వర్క్ వెళ్ళాలన్నా వర్క్ చేయాలి. ఆ బిజీ షెడ్యూల్లో మనం ప్రాపర్ ఫుడ్ చేసుకోలేకపోతున్నాం. కాబట్టి మన ఫుడ్ వాళ్ళకి ఫాస్ట్గా అందిస్తున్నాం. మనం ఏం చేయాలి, ఒకటి మన ప్రోడక్ట్స్ ఆల్మోస్ట్ 50 వెరైటీస్ ఉన్నాయి. స్వీట్స్ కావాలనుకున్నా మీరు వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, నమ్కిన్స్ కావాలనుకున్నా వెనక్కి వెళ్ళాల్సిన అవసరం, ఈవెన్ లాస్ట్ చాక్లెట్స్ తినాలి అనుకున్నా మీరు ఖచ్చితంగా మన 9 Nutsని ఎంచుకోవచ్చు. ఎందుకంటే మన ప్రోడక్ట్స్లో నో షుగర్, నో మైదా, నో వీట్, నో రైస్ క్లియర్గా మేము మెన్షన్ చేస్తాం, ఎవరైనా తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ మన వరల్డ్లో 45% డయాబెటిక్ ఉన్నారు ఇప్పటికే, ఏజ్తో సంబంధం లేకుండా. అసలు 20 years, 25 years, 65 years ఏజ్తో సంబంధం లేకుండా డయాబెటిక్ ఉన్నారు. వాళ్ళందరూ మన ప్రోడక్ట్ తీసుకొని వాళ్ళు బెనిఫిట్ అవుతే ఐ విల్ బీ సో హ్యాపీ. చాలా 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 మందికి ఇది అందించాలి మనం, ఒకరి నుండి ఒకరికి వెళ్తూ ఉంటే ఇంకా బాగుంటుంది ఇది. సో ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి చాలా మందికి కూడా ఉండే ప్రశ్న ఏంటి అంటే ఇందులో మనం ఎంతవరకు మిల్లెట్స్ని అందించాలి అన్న ఆలోచన బాగుంది, దాంతోపాటు ఒక బిజినెస్ పెట్టాము అంటే దాంట్లో ఇంతవరకు మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అన్నది కూడా చూస్తూ ఉంటాం. అది ఎలా ఉంటుంది మేడం ఇందులో? ఫస్ట్ మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మనం ప్రోడక్ట్ ఇస్తున్నాము అంటే వచ్చి ఏ కస్టమర్ అయినా వచ్చారు అంటే ఆ మనిషి అక్కడ వరకు వచ్చారు అంటే వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది. మన దగ్గరికి వచ్చారంటే, మిల్లెట్స్ దగ్గరికి వచ్చారంటే ఇది ఏంటి అని చెప్తే మనకి ఆ నాలెడ్జ్ ఉండాలి, చెప్పడానికి ఆ అవేర్నెస్ ఉండాలి. ఈ ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల ఈ బెనిఫిట్స్ ఉన్నాయి అని మనం కరెక్ట్గా చెప్పగలగాలి. అలా చెప్పగలిగితే మన బిజినెస్ నంబర్ 1 ప్లేస్లో ఉంటుంది అనమాట. మనం అక్కడ పెట్టుకొని జస్ట్ కూరగాయలు అమ్మినట్టు ఇవి అవి చేసినట్టు కాదు మన బిజినెస్. ఎందుకంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఫస్ట్. వన్స్ ఒకసారి అవేర్నెస్ క్రియేట్ చేసి మన ప్రోడక్ట్ వాళ్ళకి టేస్ట్ చూయిస్తే వాళ్ళు మనకు రిపీటెడ్ కస్టమర్స్ అవుతారు.
సో ఈ ప్రకారంగా చేస్తూ వెళ్తే కరెక్ట్ మార్కెటింగ్, కరెక్ట్ బ్రాండింగ్ అన్నీ చేస్తూ మన ప్రోడక్ట్ని కరెక్ట్గా సేల్ చేస్తే ఎంత లేదనుకున్నా 50 to 1 lakh ఈజీగా సంపాదించుకోవచ్చు. ఉమెన్స్ కానీ మెన్స్ కానీ ఎవరైనా సరే మన ఫ్రాంచైజీకి అంత కేపబుల్ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అవేర్నెస్కి గురవుతున్న వాళ్ళే ఇప్పుడు. ఎందుకంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి ఎవరికో ఏదో ఒక ప్రాబ్లం అయ్యే ఉంటుంది. అవన్నిటికీ ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ మిల్లెట్స్. ఇప్పుడున్న మన జనరేషన్లో ఎవరికి మిల్లెట్స్ తెలీదు, అసలు ఎవరు తింటున్నారో లేదో అని చాలామందికి డౌట్ ఉంది. మన సెలబ్రిటీస్ని చూడట్లేదా, ఎంత ఫిట్గా ఉంటున్నారు, ఎంత ఆరోగ్యంగా ఉంటున్నారు. వాళ్ళేం మైదా ఫుడ్ తినట్లేదండి, వాళ్ళు మిల్లెట్స్కి కన్వర్ట్ అయ్యారు. రీసెంట్లీ రకుల్ ప్రీత్ సింగ్ గారు ఆరంభం అని ఒక రెస్టారెంట్ని కూడా లాంచ్ చేశారు. మొత్తం మిల్లెట్ ఫుడ్, కంప్లీట్ మిల్లెట్ ఫుడ్. వాళ్ళకి అవేర్నెస్ లేకుండానే చేయలేదు. మనం కూడా ఒక స్టెప్ ఫార్వర్డ్ అయ్యి మిల్లెట్స్కి కన్వర్ట్ అవ్వాలి ఖచ్చితంగా. ఎస్ మేడం, మీరు అన్నట్టుగానే చాలామంది ఈవెన్ సెలబ్రిటీస్ కూడా రకుల్ ప్రీత్ సింగ్ గారే కాకుండా సమంత కావచ్చు, చాలామంది అంత ఫిట్గా ఉన్న కరీనా కపూర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ డైట్లో మిల్లెట్స్ని అయితే ఇంక్లూడ్ చేసుకోవడం జరిగింది. అండ్ అలా ఒక ఆర్గానిక్గా ఎవరైనా కూడా మిల్లెట్స్ వైపు వచ్చి ఈ ఫ్రాంచైజ్ని తీసుకోవాలి, దీని గురించి ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడి ఈ ఏరియాలో తీసుకోవాలి అనుకునే వాళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? 9 nuts అప్రోచ్ అవ్వాలి అంటే సింపుల్ ప్రాసెస్. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేశారంటే మీ క్వశ్చన్స్, క్వైరీస్, ఎలాంటి డౌట్స్ ఉన్నా అన్నీ మేమే క్లియర్ చేస్తాం. ఇప్పటివరకు అయితే చాలా 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 కాల్స్ వస్తున్నాయి. ముందు నుండి చూస్తే ఇప్పటివరకు చాలా కాల్స్ అయ్యాయి. కమెంట్స్లో చెప్తున్నారు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు, మాకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని ఇలాంటి కమెంట్స్ వస్తున్నాయి. అలా కాకుండా కమెంట్లోనే మీ నంబర్ పోస్ట్ చేసేయండి, మేమే మీకు డైరెక్ట్గా కాల్ చేస్తాం. అది కాదు అంటే వాయిస్ రికార్డ్ చేసి పెట్టేసేయండి. సో మేము దానికి ఇంకా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతాం. మీ నంబర్ ఉంటే మాకు రీచ్ అవుట్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మరి మీరు కూడా 9 nuts మిల్లెట్స్ వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి, ఈ ఫ్రాంచైజ్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఇఫ్ ఇన్ కేస్ ఆ కాల్స్ కనుక ఎత్తలేకపోయినా, లేదు అంటే కనెక్ట్ అవ్వకపోయినా, మీరు ఒక చిన్న వాయిస్ మెసేజ్ పెట్టినా, లేదు ఆ నెంబర్కి టెక్స్ట్ చేసినా మళ్ళీ మేము తిరిగి మీకు కాల్ చేసి పూర్తి వివరాలు అందించడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.